దిస్ ఈజ్ వితిన్ నాయక్ ఫ్రమ్ ఐడియర్ ఓవర్సీస్. వన్స్ ఒక కొత్త స్టూడెంట్స్ సైప్రస్లో వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే అంటే మనకు స్టార్టింగ్లోనే అకామిడేషన్ చూసుకోవాలి. ఇట్ ఈస్ అరౌండ్ €200 ఉంటాయండి. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ షేరింగ్ అన్నమాట. 4 షేరింగ్, 3 షేరింగ్, 2 షేరింగ్. నెక్స్ట్ ఎపిక్ సిమ్ కార్డ్ తీసుకోవాలండి. అది అరౌండ్ €20 ఉంటుంది. మంత్లీ మనం రీఛార్జ్ చేసుకోవాలి. అది అప్రాక్సిమేట్లీగా ఒక €20 ఉంటుంది. అది స్టూడెంట్ డిస్కౌంట్. నెక్స్ట్ రెంటల్ అగ్రిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ €60 to €100 మనకు ఉంటాయండి. దాని తర్వాత వెంటనే అమెరికన్ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్కి అప్రాక్సిమేట్లీగా ఒక €150 ఉంటాయండి. ఇట్స్ డిపెండ్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మెడికల్ ఫ్రీ అండి. అదైన తర్వాత మనం బ్యాంక్ అపాయింట్మెంట్ తీసుకోవాలండి. మనం డైరెక్ట్ బ్యాంక్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ కూడా మనం బ్యాంక్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. వితిన్ 1 month to 1.5 monthలో మనకు బ్యాంక్ ఓపెన్ అయిపోతుంది, ఇమిగ్రేషన్ కూడా అయిపోతుంది.